హలో. వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య, ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అంటూ ప్రధానంగా వార్త తెలుసుకోవచ్చు. సుప్రీంకోర్టులో నమోదైన 2 కేసులు డిస్మిస్. పరీక్షల ఫలితాల వెల్లడికి మార్గం సుగమం. దాదాపు ఏడాది నుంచి అన్ని కేసుల్లో సానుకూల తీర్పులు వచ్చాయంటున్న అధికారులంటూ మనకు గ్రూప్ 1 సంబంధించి అయితే లైన్ క్లియర్ అయిందంటూ వార్త చూసుకోవచ్చు. పరీక్షలు అయ్యాక జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. సో రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయి ఫలితాల ప్రకటనకు సిద్ధమైన నేపథ్యంలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సోమవారం డిస్మిస్ చేసింది. గత నెల 22న జీవో 29ను రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో దీనిపైన విచారణ చేపట్టిన ధర్మాసనం గ్రూప్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి కదా, ఫలితాలు ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది. సో కాబట్టి ఈ అంశంలో ఇప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదంటూ ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నామంటూ న్యాయస్థానం అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఫలితాలకు సంబంధించుకుంటే 10 రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అభ్యర్థుల పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. దీంతో మనకు 10 నుంచి 12 రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. జీవో 29ను సవాల్ చేయడంతో పాటు వికలాంగుల రిజర్వేషన్ అంశాలపై పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానిపై టీజీపీఎస్సీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపి అభ్యర్థుల పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు ఫలితాల విడుదలకు మార్గం సుగమం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మరో 10-15 రోజులు అయితే మనకు గ్రూప్ 1 సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలకు సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అంగన్వాడీ ఖాళీలు 10,000 అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. టీచర్లకే ఆయాల పని, పోస్టుల భర్తీపై పట్టించుకునే సర్కారు, రిటైర్డ్ టీచర్లకు అందని బెనిఫిట్లు, హామీలకే పరిమితమైన ప్రభుత్వం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దుర్భరంగా మారిందంటూ అనేక సమస్యలు అంగన్వాడీలను పట్టి పీడిస్తున్నాయంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు మరియు ఆయాల పోస్టులు మొత్తం 71,400 ఉండగా అందులో సుమారు 10,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు సమాచారం అంటూ వార్త చూసుకోవచ్చు. వీటిని భర్తీ చేసేందుకు సర్కారు ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం గమనార్హం అంటూ నిరుడు 65 ఏళ్లు దాటిన టీచర్లు ఆయాల ఉద్యోగ విరమణతో 8,000 వరకు, అదేవిధంగా మరణించడం, రాజీనామా, అనారోగ్యం తదితర కారణాలతో వెళ్ళిన వారితో 2,000 పోస్టులు ఖాళీ అయ్యాయంటూ చూసుకోవచ్చు. సో మొత్తం కలుపుకుంటే దాదాపు పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడినా కూడా ఇప్పటి వరకు భర్తీ కోసం ప్రభుత్వం ముందడుగు వేయడం లేదంటూ తెలంగాణ అంగన్వాడీ టీచర్ల సంఘం అయితే పేర్కొంటుందంటూ వార్త చూసుకోవచ్చు. సో దాదాపుగా మనకు రిటైర్మెంట్ వారితో 8,000, అదేవిధంగా ఇతరత్ర కారణాలతో 2,000 వరకు, మొత్తం 10,000 వరకు ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. సో వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరికొంత సమాచారం తీసుకుంటే అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీలను భర్తీ చేయాలి, టీచర్లపై అదనపు పనిభారాన్ని తగ్గించాలి, పిఎంసీ స్కూళ్ళలో కూడా అంగన్వాడీ టీచర్ని తీసుకోవాలి, రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలి, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి, టీచర్లకు 18,000 వేతనం ఇచ్చి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది. సో ఇది అంగన్వాడీల ఖాళీలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం చెప్పే ప్రయత్నం చేశాను. సో ముందు మనకైతే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇంకా ఎన్నాళ్ళీ వాయిదాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. డిఎస్సి 2008 పోస్టుల భర్తీపై కాలయాపన ఎందుకు? పాత నోటిఫికేషన్కు ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం. 1,382 పోస్టును భర్తీ చేయాల్సిందేనని ఆదేశాలంటూ వార్త చూసుకోవచ్చు. 1 కాదు 2 కాదు, సుమారు 17 ఏళ్ళు అయింది. డిఎస్సి 2008 పోస్టుల భర్తీపై కాలయాపన ఎందుకు అంటూ ప్రధానంగా అయితే హైకోర్టు పేర్కొనడం జరిగింది. అభ్యర్థులు ఏళ్ల తరబడి నియామకాల కోసం ఎదురుచూపులు చూడాల్సిందేనా? ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో నియామకాలు మళ్లీ వాయిదా వేయాలని చూస్తున్నారా? ఇంకా ఎన్నాళ్ళీ వాయిదాలు అంటూ హైకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత నోటిఫికేషన్ అమలుకు ఎన్నికల కోడ్ ఎలా అమలు అవుతుందంటూ ప్రశ్నించడం జరిగింది. సో గతేడాది ఫిబ్రవరిలో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనంటూ హైకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇకపై ఏదో ఒక సాకు చెప్పి వాయిదా వేయడానికి వీల్లేదంటూ స్పష్టం చేయడం జరిగింది. మరోసారి గడువు పొడిగించే ప్రసక్తే లేదంటూ వెల్లడించడం జరిగింది. ఎడ్జిటి నియామకాల్లో మిగిలిన 1,382 పోస్టులను అర్హులకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాల్సిందేనని సూచించింది. ఈసారి కూడా ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందంటూ హెచ్చరించడం జరిగింది. సో తదుపరి విచారణ అయితే ఈ నెల 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి ఎన్నికల కూడా ఉన్నప్పటికీ కూడా పాత నోటిఫికేషన్ వర్తించదు. సో ఈ నెల 10లోగా భర్తీ చేయాలంటూ హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. సో మరొక వార్త చూసుకుంటే కూడా 1,382 మందికి త్వరలో టీచర్ పోస్టింగ్స్.
ఈ నెల 10లోగా నియామక పత్రాలు ఇవ్వాలన్న ధర్మాసనం అంటూ వారు చూసుకోవచ్చు. సో ఎట్టకేలకు డిఎస్సి 2008 బీఎడ్ అభ్యర్థులకు హైకోర్టులో అయితే ఊట లభించింది. సో దీని కారణంగా మనకు ఈ నెల 10లోగా వారికైతే నియామక పత్రాలు అందజేయబోతుంది. సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వీఆర్ఓ వీఆర్ఏల అంతర్బదిలీపై అధ్యయనం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. డిప్యూటీ సర్వేయర్లుగా నియమించడానికి కసరత్తు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సర్వేయర్లుగా నియమించడానికి పూర్వపు వీఆర్ఓ వీఆర్ఎల్ని తీసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి అని చెప్పి ఇప్పుడు డిపార్ట్మెంట్ విచారణ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే భూమి కొలతలు దసరా నిర్వహణ శాఖలో డిప్యూటీ సర్వేయర్లుగా గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ రెవెన్యూ సహాయకులను నియమించడానికి ఉన్న నిబంధనలపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తుందంటూ వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వం డిప్యూటీ సర్వేయర్ల నియామకంలో వీఆర్ఓ వీఆర్ఏలను తీసుకునేందుకు చర్యలు చేపడుతుండగా ఈ ప్రక్రియ అమలుకు ఉన్న విధి విధానాలపై ఇటీవల సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రెవెన్యూ శాఖను వివరణ కోరారంటూ ఇవ్వడం జరిగింది. దీంతో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2001లోని ఏ నిబంధనల ప్రకారం వారిని తీసుకోవచ్చు, ప్రస్తుతం ఇతర శాఖల్లో పనిచేస్తున్న వీఆర్ఓ వీఆర్ఏలను ఏ విభాగం నుంచి డిప్యూటేషన్పై సర్వే విభాగానికి తీసుకోవచ్చు, అంతర్బదిలీల రూపంలో ఒక విభాగం నుంచి మరో విభాగానికి బదిలీ చేసి డిప్యూటీ సర్వేయర్లుగా నియమించేందుకు విధానపరమైన నిబంధనలు ఉన్నాయా అనేది అధ్యయనం చేయాలంటూ అధికారులను అయితే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తాజాగా ఆదేశించారంటూ వార్త అయితే తెలుసుకోవచ్చు. సో పూర్వ వీఆర్ఓ వీఆర్ఏల నుంచి 1000 మందిని డిప్యూటీ సర్వేయర్గా నియమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందంటూ వార్త చూసుకోవచ్చు. ఇప్పుడు పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని డిప్యూటీ సర్వేయర్గా తీసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి అని చెప్పి ఇప్పుడు పరిశీలన చేయడం జరుగుతుంది. సో గతంలో పరిశీలన చేయకుండానే తీసుకుంటామంటూ ప్రకటించడం జరిగింది. సో ప్రకటించి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయా లేవని చెప్పి వెరిఫికేషన్ చేయడానికి నిబంధనలను అయితే చూసే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా అయితే ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచన మీద ఉంది. అదేవిధంగా మరో పాటించుకుంటే డిప్యూటీ సర్వేయర్గా ఎలా నియమిద్దామంటూ రెవెన్యూ శాఖ కసరత్తు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా దివ్యాంగులంతా పరీక్షలో స్కైప్ సహాయం తీసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. బెంచ్ మార్కు వైకల్యంతో సంబంధం లేదు, సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాలు జారీ అంటూ వార్త చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి దివ్యాంగులంతా పరీక్షలు రాయడానికి స్కైప్ల సహాయాన్ని తీసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 40% నిర్దిష్ట వైకల్యం బెంచ్ మార్క్ ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా స్కైప్ సహాయం పొందవచ్చు అంటూ తెలిపింది. బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులకు ఉండే ప్రయోజనాలను పరిమితులు లేకుండా పీడబ్ల్యూడీ అభ్యర్థులు అందరికీ అమలు చేయాలని స్పష్టం చేసింది. అదేవిధంగా కేంద్రానికి పలు మార్గదర్శకాలను కూడా సైతం జారీ చేసిందంటూ వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించి 2 నెలల్లో అమలు చేయాలంటూ కూడా ఆదేశించింది. మార్గదర్శకాలు చూసుకుంటే బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వారికి ఉండే అన్ని ప్రయోజనాలను ఎలాంటి పరిమితులు లేకుండా దివ్యాంగులైన అభ్యర్థులు అందరికీ వర్తింపజేయాలి. 2022 ఆగస్టు 10న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను పునఃపరిశీలించాలంటూ ఆంక్షలను తొలగించి సహేతుక పద్ధతిలో సడలింపులు ఇవ్వాలంటూ అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అభ్యర్థులు కేంద్రాన్ని సంప్రదించేందుకు వీలుగా ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ను కూడా ఏర్పాటు చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత స్కైప్ సర్టిఫికేట్ చెల్లుబాటును పొడిగించాలి. అభ్యర్థులు స్కైప్తో పరిచయం చేసుకోవడానికి పరీక్షకు ముందే సమయం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు అయితే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. సో మొత్తానికైతే కొంత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కొత్త వెసులుబాటు కల్పించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్చి 10 నుంచి ఐసెట్ దరఖాస్తులు, ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ మార్చి 6న విడుదల కానుందంటూ వార్త చూసుకోవచ్చు. మార్చి 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఐసెట్ పరీక్షలు మాత్రం జూన్ 8, 9న ఆన్లైన్లో నిర్వహించనున్నారంటూ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. వాటికి సంబంధించిన షెడ్యూల్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ప్రతి అభ్యంతరానికి 500 అంటూ వార్త చూసుకోవచ్చు. ఈఏపీ సెట్లో ఈసారి కొత్త నిబంధన, కీపై ఒక్కో అభ్యంతరానికి 500 చొప్పున చెల్లించాల్సిందే. ఏటా హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న ఈఏపీ సెట్ కమిటీ అంటూ వార్త చూసుకోవచ్చు. అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ పరీక్షలకు 25 నుంచి దరఖాస్తులు అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి షెడ్యూల్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 20న సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. సో నోటిఫికేషన్ రాగానే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మనకు ఫిబ్రవరి 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు, ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులకు తుది గడువు అంటూ చూసుకోవచ్చు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రి మరియు ఫార్మసీ సెట్కు సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ సంబంధించి ఎంట్రన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మార్చి 12 నుంచి పీజీ ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ, వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తున్నట్టు పీజీ ఈసెట్ కన్వీనర్ అయితే పేర్కొనడం జరిగింది.
మార్చి 12న నోటిఫికేషన్ ఇస్తారు. అదే నెల 17 నుంచి మే 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష మాత్రం జూన్ 16 నుంచి 19 వరకు జరుగుతుందంటూ వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 4 కేటగిరీలు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫార్సు అంటూ వార్త చూసుకోవచ్చు. మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక, 2 దఫాలుగా అధ్యయనం చేసిన ఉపసంఘం, అనంతరం సీఎంతో భేటీ, నేడు మంత్రిమండలి ముందుకు, ఆ వెంటనే శాసనసభలో చర్చ అంటూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదికనైతే మంత్రివర్గ ఉపసంఘానికి అయితే నివేదించడం జరిగింది. సో మనకి ఈరోజు క్యాబినెట్ మీటింగ్, అదేవిధంగా అసెంబ్లీలో చర్చ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 2014 సమగ్ర సర్వే, 2024 కులగణనకు సంబంధించి తేడాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు 2014 సమగ్ర సర్వేలో బీసీకి సంబంధించి చూసుకుంటే 51% ఉన్నారు. అదే 2024 కులగణన ప్రకారం అయితే 46.25% అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన అయితే కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో దీనిపైన మరి ఏదైనా చర్చ ఉంటే ఈరోజు అసెంబ్లీలో జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఓసీలు 2014 సమగ్ర సర్వే ప్రకారం 8% ఉంటే 2024 కులగణన ప్రకారం 13.31%కి పెరగడం జరిగింది. సో ఈ విధంగా కొంత వ్యత్యాసాలు వివాదాస్పదం అవడంతో కొంత చర్చకైతే రావడం జరిగింది. సో దీనిపైన అసెంబ్లీలో చర్చ తర్వాత మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ప్రతిభకే పట్టం కట్టిన కోర్టు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. జైలు ఫలితాల్లో మల్లేశంకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు. సో ఈ రోజులో ప్రతిభ కూడా అపారంగా ఉంటే కొంత అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం మల్లేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023 సెప్టెంబర్లో జూనియర్ లెక్చరర్ పరీక్ష రాయగా 2024 జూలైలో ఫలితాలు వచ్చాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టులో మల్లేశంకు 450 మార్కులకు 406 మార్కులు సాధించాడు. తర్వాతి 2వ స్థానంలో నిలిచిన అభ్యర్థి 308 మార్కులు సాధించడం జరిగింది. సో దీంతో మొదటి మరియు 2వ ర్యాంకుల అభ్యర్థుల మధ్యన భారీ వ్యత్యాసం ఉందంటూ టీజీపీఎస్ అయితే మల్లేశం ఫలితాలని విత్హెల్డ్లో పెట్టడం జరిగింది. దీన్ని సవాలు చేస్తూ మల్లేశం న్యాయ పోరాటం చేశారు. విచారణ అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జనవరి 31న టీజీపీఎస్ అయితే జనరల్ ర్యాంకింగ్ ఫలితాల్లో మల్లేశంకు మొదటి ర్యాంకును ప్రకటించడం జరిగింది. సో ఇది ఇంత వ్యత్యాసం ఉండడంతో కొంత అవకతవకలు జరిగే అవకాశం ఉందంటూ బోర్డు అయితే భావించడం జరిగింది. దీనిపైన న్యాయ విచారణ చేసిన ధర్మాసనం ఎలాంటి అవకతవకలు లేవు కాబట్టి సో అతని యొక్క ప్రతిభకు పట్టం కడుతూ ఫస్ట్ ర్యాంక్ని అయితే ప్రకటించడం జరిగింది. సో ఇది జైల్లో మల్లేశంకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా హెచ్సిఎల్లో కూడా 103 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో 103 చార్జ్మెన్, ఎలక్ట్రీషియన్, వెడ్బీ పోస్టును భర్తీ చేయనుందంటూ వార్త చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 25 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే hindustancarpers.com అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా చంద్రికకు గ్రామీ అవార్డు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. భారత సంతతికి చెందిన అమెరికన్ గాయని, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గ్రామీ అవార్డు గెలుచుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీలో చంద్రిక రూపొందించిన ఆల్బమ్ త్రివేణితో ఆమెకి గుర్తింపు దక్కిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మనకు నిన్ననే 67వ గ్రామీ అవార్డుకు సంబంధించి లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి కరెంట్ అఫైర్లో భాగంగా నేను ప్రత్యేకమైన వీడియో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చంద్రికా టాండన్ ప్రముఖ బిజినెస్ లీడర్ పెప్సికో సీఈఓ ఇంద్రనూయికి స్వయాన తోబుట్టు కావడం విశేషం అంటూ వార్త చూసుకోవచ్చు. చెన్నైలో పుట్టిపెరిగిన చంద్రికా టాండన్ 2009లో సౌల్కాల్ అనే ఆల్బమ్ గాను మొట్టమొదటి గ్రామీ గెలుచుకున్నారు. చంద్రికా టాండన్, కెల్లర్మన్, మర్సుమోటోలతో కలిసి రూపొందించిన త్రివేణి ఆల్బమ్ 2024 ఆగస్టులో విడుదలైందంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికి మనకు చంద్రికా టాండన్ అయితే బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీలో గ్రామీ అవార్డును గెలుచుకోవడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా మన ఇండియాకు చెందిన వ్యక్తి కాబట్టి సో చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మనకు కరెంట్ అఫైర్లో భాగంగా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ, వీటికి సంబంధించిన ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.